తెలుగు టారో రీడింగ్. హలో అండి, వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కరూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సిన, టారో రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వాట్సాప్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ రిప్లై ఇస్తానండి. సో దట్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు మీ పర్సన్కి మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంది అన్న దాని గురించి కార్డ్స్ అయితే పిక్ చేద్దాము. మీ పర్సన్ యొక్క నేమ్ని 2 or 3 టైమ్స్ అయితే అనుకోండి, వాళ్ళకి రెజినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఓకే, మీకు మీ పర్సన్కి మధ్య రిలేషన్ ఓకే, మీరు ఎందుకో సాటిస్ఫాక్షన్గా లేరండి మీ పర్సన్తో. వాళ్ళు చేసే మాటలకు కానీ వాళ్ళ బిహేవియర్కి కానీ మీకు సాటిస్ఫాక్షన్ లేదు మీ పర్సన్తో. సో దట్ మీ పర్సన్ గురించి మీరు ఎక్కువ వెర్రీ అవుతున్నారనమాట, ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి. ఓకే, థర్డ్ పార్టీ మధ్య ఉన్నారా లేరా అనే దానికి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. లేరని మీ పర్సన్ చెప్తున్నారు, బట్ మీ పర్సన్ మాత్రం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనే ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. మీతో రూడ్గా అయితే బిహేవ్ చేస్తున్నారని చెప్తుందండి కార్డ్ అయితే. మీతో రూడ్గా అయితే బిహేవ్ చేస్తున్నారని కార్డ్ అయితే చెప్తుందండి. అది ఎందుకోసం అంటే థర్డ్ పార్టీ వల్ల, వాళ్ళు చెప్పిన మాటల వల్ల అనమాట. లైక్ మీతో గొడవలు, ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్తో. మీ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ మీతో కరెక్ట్గా లేదు కాబట్టి మీ పర్సన్కి మీకు మధ్య రిలేషన్ ఇలా ఉందండి. మీతో గొడవలు కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ ఎక్కువ చేస్తున్నారనమాట. వాళ్ళు లైక్ ఎందుకు ఇలా చేస్తున్నారనే దానికి మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు ఈ లైఫ్, ఈ పర్సన్తో నాకు లైఫ్ అనేది ఉంటుందా ఉండదా, ఈ పర్సన్ ఎందుకు నన్ను ఇలా చీట్ చేస్తున్నారు, న్యూగా లైఫ్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో, నా లైఫ్ నేను చూసుకుంటే బాగుంటుందేమో అనే దానికైతే ఉన్నారు. ఓకే, న్యూగా లైఫ్ అంటే న్యూ కెరీర్ అనేది మీకు స్టార్ట్ అయితే బాగుండని చెప్పేసి మీరు ఆలోచనలో ఉన్నారనమాట. సో దట్ ఇంకేం కార్డు వస్తుందో చూద్దామండి. ఓకే, మీరు ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారండి. నైట్ టైం నిద్రపోకుండా మరీ ఆలోచిస్తున్నారు, ఎందుకు నా పర్సన్ నాతో ఇలా ఉన్నారు, మా ఇద్దరి మధ్య రిలేషన్ లైక్ ఫ్యూచర్లో బాగుండింది, పాస్ట్లో బాగుంది, ప్రజెంట్లో ఎందుకు ఇలా ఉంది, మరి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో మా లైఫ్ అనేది, పాస్ట్లో ఉన్నట్టుంటే బాగుండు కదా, ఎందుకు ఇట్లాగా ఎందుకు ఇలా చేస్తున్నాడు, మేము మా ఫ్యూచర్ గురించి ఎన్నో కలలు కన్నాము, బట్ ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు ఇట్లా నాకు టార్చర్ పెడుతున్నారు, లైక్ ఎందుకు ఇతని మాటలతో నన్ను హింసిస్తున్నాడు, ఇతను చేష్టాలు ఎందుకు ఇలా ఉన్నాయి, నా కెరీర్ నేను చూసుకుంటే పోతుందా, లేకపోతే దీంతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలా, దీని మాటలు నమ్మాలా వద్దా. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పేవన్నీ ఫేక్ మాటలు అనేది మీరు అనుకుంటా ఉన్నారనమాట. ఓకే, చూస్తున్నారు కదా, ఇదంతా నాకు అవసరమా, ఒక దేవుణ్ణి నమ్ముకొని ఒక స్పిరిచువల్ పార్ట్లోకి వెళ్ళిపోతే బాగుండు, ఈ ఫేక్ రిలేషన్స్ అంతా నాకు అవసరమా అనే దానికైతే మీరు ఉన్నారనమాట. ఓకే, నా మీద అథారిటీ అనేది చేస్తున్నాడు, ఇతను తప్పు చేసి నా మీద అథారిటీ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇది రాంగే కదా, నేనేం తప్పు చేయట్లేదు, నా పర్సన్ తప్పు చేసి నా మీద అథారిటీ చూపిస్తున్నాడు, ఇది కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి మీ యొక్క ఫీలింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. లైఫ్ అనేది స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్లో మీరున్నారు. నా లైఫ్ ఎందుకు ఇలా స్ట్రక్ అయిపోయింది, లైక్ మూవ్ అని అవ్వలేకపోతున్నాను, ఎందుకు నా పర్సన్ మీద ఎక్కువ ఎఫెక్షన్ అనేది నేను పెంచుకున్నాను, లైక్ ఇతనితో లైఫ్ లాంగ్ నా లైఫ్ అనేది ఊహించేసుకున్నానేమో, అందుకని నేను మూవ్ అని అవ్వలేకపోతున్నానా, లేకపోతే నాకు ఇంకొక ఆపర్చునిటీ ఏమన్నా ఉంటుందా లేదా లైఫ్లో, ఇతడితో నేనే ఉండాలా లేకపోతే అనే దాని గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తారనమాట. నేను నా పర్సన్ ఇతని నుంచి నేను బయటికి వెళ్తే ఏమన్నా నాకు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందా, న్యూ రిలేషన్ అనేది వస్తుందా రాదా అనే దాని గురించి మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. కానీ మీ పర్సన్ మాత్రం థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నారా లేరా అని ఒక డౌట్తో ఉన్నారు. ఎవరితో అన్నా షేర్ చేసుకుంటే బాగుండు, నా ప్రాబ్లమ్స్ నేను షేర్ చేసుకోవడానికి నాకు ఒక పర్సన్ ఉంటే బాగుండు కదా, అది నా పక్కన ఉంటే బాగుండు, నేను ఎవరితో షేర్ చేసుకోవాలని సిచ్యువేషన్, ఎవరితో చెప్పుకోవాలి అర్థం కావట్లేదు. ఒక పర్సన్ నా లైఫ్లో ఉండుంటే నేను నా పర్సన్కి నా ఇష్యూస్ కానీ నా ప్రాబ్లమ్స్ కానీ నా హ్యాపీనెస్ ఏదైనా కానీ ఒక షేరింగ్ పర్సన్ నా లైఫ్లో ఉండుంటే బాగుండు కదా, ఎవరు లేరు నా లైఫ్లో అనే దాని గురించి మీరు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తున్నారంటండి.
ఓకే, నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. మీకు అంత సాటిస్ఫాక్షన్గా అయితే లేదంటండి మీ పర్సన్తో లైఫ్ అనేది. లైక్ మీ పర్సన్ యొక్క బిహేవియర్ కానీ, వాళ్ళ యొక్క అంటే వాళ్ళు చేసే చేష్టాలు, పనులు, లైక్ వాళ్ళు చేసే విధానం కానీ, వాళ్ళ యొక్క మాటలు, రూడ్నెస్ కానీ మీకు అంత సాటిస్ఫాక్షన్గా లేదు. వాళ్ళు ఏం చేస్తున్నా మీకోసం చేస్తున్నా అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. బట్ మీకు మాత్రం ఆ సాటిస్ఫాక్షన్ అనేది కలగట్లేదు అనమాట మీ పర్సన్తో. ఎందుకంటే వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా, వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదేమో అనే దానికి మీరున్నారనమాట. వాళ్ళు ఏమంటే మీకోసమే చేస్తున్నాను, మన కోసం చేస్తున్నాను, మన లైఫ్ అనేది బాగుంటుంది, నువ్వు నన్ను నమ్ము అని చెప్పేదానికి వాళ్ళైతే చెప్తున్నారనమాట. మళ్ళీ లీగల్ ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. మీకు మీ పర్సన్కి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే వాళ్ళు బిహేవియర్ నచ్చక, లేక మీతో విడిపోవాలని, లేక మీరు విడిపోవాలని అనే డెసిషన్స్ తీసుకునే వరకు మీకు ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. న్యూ లైఫ్ అనేది నాకు స్టార్ట్ అయితే బాగుండు అని ఆ దేవునికి మీరు ప్రార్థిస్తున్నారు, ఆ డివైన్ మీరు తీసుకుంటున్నారనమాట. ఇక్కడతో ఈ లైఫ్ అనేది ఎండ్ చేసేసి, ఇంకా నేను ఈ బాధలు పడలేను, ఇంక ఈ టార్చర్ నేను చూడలేను, నాకు మంచిగా ఏదైనా దారి చూపించు దేవుడా, ఇట్లా కాకుండా మంచి జాబ్ కానీ, లేక మంచి ఫ్యూచర్ కానీ, నేను వెళ్ళిన ఒక రిలేషన్ అనేది నాకు ఇవ్వు, ఇట్లా ఫేక్ కాకుండా అనే దాని గురించి మీరైతే ప్రేయర్ చేస్తున్నారనమాట. సో దాట్ మీకు మీరు అనుకున్న విధంగా రిలేషన్ అయితే స్టార్ట్ అవుతుందండి. మీ పర్సన్తో మీకు ఎండ్ అయిపోతుంది రిలేషన్ అనేది. ఆ ఎండ్ అయిన తర్వాత, లైక్ ఎండ్ అయిన తర్వాత మాత్రమేనండి, ఎండే కాకముందు కాదు. మీకు మీ పర్సన్తో ఎండ్ అయిన తర్వాత న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. మీరు కోరుకున్న పర్సన్తో మీకు రిలేషన్ అనేది వస్తుంది. ఓకే, మీరు మీ పర్సన్ని, లైక్ మిమ్మల్ని మీ పర్సన్ అనేది మిడిల్ డ్రాప్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి మీరు నచ్చట్లేదు, బట్ మీకు వాళ్ళు నచ్చట్లేదు. ఎందుకు ఇలా ఫేక్ మాటలు అన్ని చెప్పడం అవసరం అనే దానికైతే వాళ్ళు ఉన్నారనమాట. మీరు మాత్రం ట్రూ లవ్ ఇచ్చారు, ట్రూగా లవ్ చేశారు, జెన్యున్గా ఉన్నారు. బట్ దానికి మాత్రం మీ లవ్ సరిపోలేదు. బయట వ్యక్తులు వాళ్ళకి బాగా మంచి వాళ్ళు, లైక్ మంచిగా వాళ్ళతో ఉన్నట్టు నటిస్తున్నారు, వాళ్ళు ఒక రెస్ట్రిక్షన్తో కొన్ని రిలేషన్ వాళ్ళకి బాగా నచ్చింది. మీ ట్రూ లవ్ని మాత్రం వాళ్ళు తీసుకోలేకపోయారు. కాకపోతే మీరు ట్రూగానే లవ్ చేశారు మీ పర్సన్ని. మీ యొక్క ఫీలింగ్స్, మీ యొక్క లవ్ అనేది తను తీసుకోలేకపోయారు. సో మీరు అనుకున్న పర్సన్ మీ దగ్గరికి వస్తే బాగుండు, మీరు అనుకున్న పర్సన్ అంటే మీరు ఊహించుకున్న పర్సన్ అలాంటి వ్యక్తిగా మారి మీ దగ్గరికి వస్తే బాగుండు చెప్పేసి మీరైతే మళ్ళీ ఎదురు చూస్తున్నారనమాట. బట్ తను మాత్రం మీ నుంచి బయటికి వెళ్ళాలనే ఆలోచనలోనే ఉన్నారు. మీతో రిలేషన్ అది కంటిన్యూ చేయకుండా బయటికి వెళ్ళి బయట వ్యక్తులతో రిలేషన్ కంటిన్యూ చేయాలని చెప్పేసి ఉన్నారు. మిమ్మల్ని ఏదో ఒక విధంగా తను వదిలిపెట్టాలనుకున్నారు. మీకు మీ పర్సన్కి మధ్య ఇలాంటి సిచ్యువేషన్ అయితే జరుగుతుందన్నమాట. కాకపోతే దాన్ని ఎక్కువ మీరు పెయిన్ఫుల్ పీరియడ్లో ఉన్నారండి. పెయిన్ ఎక్కువ తీసుకుంటున్నారు, నిద్ర లేకుండా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏమంటే 10 of Swords వచ్చిందనమాట. మీ యొక్క రిలేషన్ మధ్యలో మీకు పెయిన్ఫుల్ పీరియడ్ అయితే నడుస్తుంది అనమాట. ఈ బాధలు భరించలేకున్నాను నేను, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, నాకే జరుగుతుందా లేకపోతే ఇంకెవరికైనా, బట్ షేర్ చేసుకోవడానికి కూడా నాకు ఎవరు లేరు, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నేను తనను ట్రూగా లవ్ చేశాను కానీ నన్ను ఎందుకు మధ్యలో విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేను ఏం తప్పు చేశాను, నేను కోరుకున్న వ్యక్తిలాగా తను తిరిగి వస్తే బాగుండు, నా నుంచి ఒక దొంగలాగా తను బయటికి వెళ్ళి ఇలా రిలేషన్ మెయింటైన్ చేయడం ఎందుకు, నాతో అబద్ధాలు చెప్పడం ఎందుకు, నన్ను చీట్ చేయడం ఎందుకు, దీనివల్ల దీనికి ఏమొస్తుంది, ఏం వచ్చినా రాకపోయినా వాళ్ళు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నారు కదండి. వాళ్ళు ఇన్వాల్వ్మెంట్లో ఉన్నారంటే వాళ్ళు చెప్పేది వాళ్ళకి అన్నీ కరెక్ట్గానే అనిపిస్తాయి. సో దట్ అందుకని ఏంటంటే ఫ్యూచర్ ముందున్న ఫ్యూచర్ని వదిలేసుకొని వెనుకున్న దాని గురించి వెళ్తున్నారు. ఎందుకబ్బా నేను ఎందుకు సరిపోవట్లేదు నా పర్సన్కి, లైక్ నేను కేరింగ్ పర్సన్గా, లైక్ ఒక మంచి ఫ్రెండ్గా, ఒక లవర్గా, ఒక వైఫ్గా, అన్నిట్లో నేను బెస్టే ఇస్తున్నాను కదా, నేను ఎందుకు సరిపోలేదు, నేను సూటబుల్ కాదా ఆ పర్సన్కి అని చెప్పేసి మీరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఇక్కడ పెయిన్ఫుల్ పీరియడ్ అయితే మీరు అనుభవిస్తున్నారనమాట. కానీ ఏం చేస్తాం, మీ పర్సన్ మాత్రం బ్లైండ్గా నమ్మి వెళ్తున్నారు అదర్ పార్టీ దగ్గరికి. వాళ్ళతో రిలేషన్ బాగుంటుంది, వాళ్ళ యొక్క ప్రేమ నాకు నచ్చింది, వాళ్ళతో ఎంజాయ్మెంట్ నాకు నచ్చింది, వాళ్ళ బిహేవియర్ నాకు నచ్చింది, బట్ నీతో నేను ఉండలేకున్నాను, నీ బిహేవియర్, నీ పర్సన్, నీ మాటలు మాకు నచ్చట్లేదు అనే దానికైతే వీళ్ళు అంటున్నారనమాట. మీ నుంచి అబద్ధాలు చెప్పి వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేయడానికైతే వెళ్తున్నారు. వాళ్ళ యొక్క మళ్ళీ చూడండి 8 of Swords వచ్చిందనమాట. వాళ్ళ యొక్క రిలేషన్ రెస్ట్రిక్షన్స్తో కూడి వాళ్ళని బందీ చేసేస్తున్నారు అనమాట. వాళ్ళని వాళ్ళు వశపరుచుకున్నట్టు వాళ్ళ మాటలతో వాళ్ళు మీ పర్సన్ని పట్టుకొని ఉన్నారనమాట. లైక్ మీ పర్సన్ అనేది మీ మాటలు వినకుండా వాళ్ళు చెప్పేది విని గట్టిగా వాళ్ళని పట్టుకొని ఉన్నారు.
మీరు ఎన్ని చెప్పినా వదలకుండా వాళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేయాలని, మిమ్మల్ని దూరం పెట్టాలనుకుంటున్నారు కానీ వాళ్ళతో అయితే దూరంగా ఉండాలని అనుకోవట్లేదు అనమాట. తన కోసం తనని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను చేసేది కరెక్ట్ ఆర్ నువ్వు బ్యాడ్, నీ క్యారెక్టర్ బ్యాడ్, లైక్ నీ మాటలు నీ బిహేవియర్ బ్యాడ్గా ఉంది నాతో, నువ్వు థింకింగ్ వే బ్యాడ్గా ఉంది, నేను కరెక్ట్ వేలో వెళ్తున్నాను, నన్ను ఇలా చేసింది నువ్వే, నీ వల్లకే నేను ఇలా అయ్యాను, నాకైతే ఏమీ లేదు ఫస్ట్లో నువ్వు అనడం వల్ల నేను ఇలా చేయాల్సి వస్తుంది, నా ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇలా చేయాల్సి వస్తుంది. లైక్ మీ మీద అంత నిందలేస్తున్నారు కానీ తను మాత్రం నేను తప్పు చేశానని మాత్రం ఒప్పుకోవట్లేదు. సార్ మీరు కూడా ఎందుకు ఈ రిలేషన్ నాకు అవసరమా, బయటికి వెళ్ళిపోతే బాగుండు అని చెప్పేసి మీ వేలో ఉన్నారనమాట. సో దట్ చూడండి ఇది చేరాట వచ్చింది కరెక్ట్. ఎగ్జాక్ట్గా నేను అన్న మాటకి దీనికి అర్థం ఏంటంటే మీరు బయటికి వెళ్ళి మీరు మీ యొక్క జీవితం మీరు చూసుకుంటే బాగుండు, మీ రిలేషన్ అనేది వదిలేసి ఇంతవరకు నా లైఫ్ నేను చూసుకుంటే బాగుండు, నా ఫ్యామిలీతో నేను బయటికి వెళ్ళిపోయి ఉంటే బాగుండు కదా, ఈ పర్సన్తో నేను ఎన్ని రోజులు ఇబ్బందులు పడాలి, ఈ పర్సన్ నన్ను బ్లైండ్గా నమ్మించి మోసం చేస్తున్నాడు, ఈ పర్సన్ చేసేదంతా తప్పు కానీ కరెక్ట్ అని తను ఫీల్ అవుతున్నారనమాట. దానికైతే మీరున్నారనమాట. మీ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు మీ పర్సన్కి ఒక ప్రజెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయండి. సో దట్ ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని, అలాగే పర్సనల్ రీడింగ్ కావాల్సిన లేకపోతే టారో రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా వాట్సాప్ కాల్స్ కానీ మెసేజ్ కానీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.